బస్ మీద నాకేం ఒపీనియన్ లేదు. పాయింట్అవుట్ చేసిరని అయితే నేను ఫీల్ అయిన హానెస్ట్గా. ఎందుకనంటే ఇప్పుడు ఏదన్నా రూల్ తప్పినామనుకో అన్న, బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తుంది, మీరు రూల్ తప్పుతున్నారు జాగ్రత్త అని వార్నింగ్ వస్తుంది బిగ్ బాస్ నుంచి. నా విషయంలో ఒక్కసారి కూడా రాలేదు. రానప్పుడు పక్క వాళ్ళందరూ చాబోయ్ నువ్వే 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 అంటే గుమ్మడికాయ దొంగ అంటే నేను ఎందుకు భుజాలు తడుముకుంటా పోయి, నేను తప్పు చేస్తే డైరెక్ట్ చెప్తారు కదా వాళ్ళు, బిగ్ బాస్ చెప్తాడు. నేను టేబుల్ మీద తబలా కొడుతుంటే అబ్బాయి మీరు చేసే పని తక్షణమే ఆపేయండి అన్న క్యాండిడేట్ నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అననప్పుడు నేనేమనుకుంటా, వాళ్ళు అన్ని పిచ్చ లైట్ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంది, మన పేషెన్సీ టెస్ట్ అక్కడ. వీడు టంగ్ లూజ్ అవుతున్నాడు అని అనుకుంటారు, కానీ వీడు నన్ను తిడుతున్నాడు ఎందుకు అనుకుంటారు అని చెప్పి నేను ఆబ్వియస్లీ అనుకుంటా. ఎందుకంటే నేను కన్ఫెషన్ రూమ్కి వెళ్తాను చాలాసార్లు అడిగిన. ఏ గేమ్ లేదు, నేను ఆపేయలే. లేదు నేను ఆపేయలేరా. నేను ఎందుకంటే డే 1 నుంచి చిన్న చిన్న పదాలు ఎత్తుక్కొని ఈ పదాలే మా స్ట్రాటజీ అని మాట్లాడారు వాళ్ళు. సరే బిడ్డ, మరి నా స్ట్రాటజీ కూడా నాకున్నదని నేను అన్నా. క్లియర్, నేను రూల్ గురించే ఫైట్ చేస్తున్నాడా. వాడు బయటకు వెళ్తే లోపలికి రావాల్సిన బాధ్యత సంచాలక్ది. నేను సంచాలకు పిలవంగానే రావాలని లేదు, అవి వాళ్ళు మాట్లాడినే. శరీరం అంటే ఫుల్ బాడీ అని నేను అనుకుంటే తలకాయ ఒకటే అని వాళ్ళు ఎట్లా అనుకున్నారో, వాడు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి రావాలి అని అంటే తీసుకురావాల్సిన బాధ్యత సంచాలక్ది. అంతకుముందు సంచాలక్ ఏం చేస్తారు జనరల్గా, వాడు రూల్ అన్నప్పుడు, ఇప్పుడు ఎంపైర్ ఉన్నాడు, నేను లైన్ బట్టల్స్ ఉంటే ఏమంటాడు, నువ్వు లోపలికి వచ్చినాక గేమ్ కంటిన్యూ చేస్తా అంటాడు. నువ్వు మధ్యలోకి వచ్చినాక నేను చేస్తా అంటే నీ మాట నేను ఎందుకు వింటా, నేను బరాబరేనా. ఇప్పుడు ఆమె వింటుందా వేరే సంచాలక్ అయితే అడ్డంగా వాదిస్తుంది. ఫుల్ మ్యానిపులేటింగ్ అంటే నేనేమంటా తెలుసా, ఇప్పుడు వినేటోడికి బుర్రలేదంట కరెక్ట్గా. నువ్వు ఎందుకు మ్యానిపులేట్ అవుతావు భయ్, నీ అమ్మ నీకు 25 ఏళ్ళు దాటి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, నువ్వు మ్యానిపులేట్ ఎందుకు అవుతావు. నేను అందుకే మ్యానిపులేట్ అవుతున్నావు అనుకున్న వాళ్ళందరితో మాట్లాడిన. నేను నిఖిల్కి చెప్పిన, మిగతా వాళ్ళందరికీ చెప్పిన, సీతుకు కూడా కొన్ని చెప్పిన, నాకు చెప్పాలనిపించినాయి అని. మస్తు మాట్లాడతారు, వాడి మాటలు ఏంటి, నువ్వెందుకు చేంజ్ అవుతావు అన్నది నా పాయింట్. మణికంఠ నిజంగా హౌస్లో మోస్ట్ టిపికల్ పర్సన్, హానెస్ట్గా చెప్తున్నా నేను. ఎందుకంటే ఒకటి చెప్తా, మణికంఠ సిచ్యువేషన్ బట్టి మాటలు మారుస్తుండని నాకు అనిపించింది హానెస్ట్గా. నేను హౌస్లో ఉన్నప్పుడు అంటే నేను ఎగ్జాక్ట్లీ బయటకు వచ్చే ముందే జరిగింది అది, కొంచెం కొన్ని జరిగినాయి. ఇప్పుడు అది ఎట్లా అంటే అది ఫుల్ కెమెరాతో మాట్లాడుతూ ఉంటాడు వాడు వెళ్ళి గంటలు. సో మాకు అర్థం కాదు, అది 100% స్ట్రాటజీ అన్న. ఫస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సినోడు నేను ఒక పాయింట్ ట్రిగ్గర్ చేస్తే వాడు బయటకు వచ్చి అన్నాడు, నువ్వు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు, అందుకే నేను గివ్ అప్ ఇచ్చేసిన డిస్కషన్స్లా. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు పాయింట్ టు పాయింట్ మాట్లాడతావని, నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటా అని అన్నాడు. ఫస్ట్ వీక్ అంత ఘోరంగా ఫ్లక్చువేట్ అయిన ఒక పర్సన్ సెకండ్ వీక్ దన్మని ఫ్లిప్ అయిపోతే ఈడు అమ్మాయి 1 వీక్లో ఎట్లా మారిండ్రా అని ఒక షాక్లో ఉన్నా. మారితే మంచిదే కదా అని కూడా అనుకున్నా. ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి ఏడుస్తూ ఉన్నాడు. నాకు ఎందుకు నేను అనుకున్నా అంటే, ప్రతిసారి నా వైఫ్ నా పాప అంటాడు. నేను 5 వారాలు ఉంటే చాలన్నా నా టార్గెట్ సేఫ్, నా పాప నా దగ్గరకు వస్తుంది అని అన్నాడు. వీడికి ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమోలే అనుకుని ఆగిన. ఆ పాయింట్ మీద స్టిక్ ఆన్ అయ్యింటే నాకు వాడి మీద డౌట్ రాకపోయేది. సడన్గా ఎగ్ టాస్క్లో పోయి మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు కప్పుకి వెళ్ళిస్తా, నీ మొన్న కదరా నువ్వు 5 వారాలు అన్నావు, డైరెక్ట్ కప్పుకెట్లు వెళ్ళిపోయినావురా నువ్వు. సో ఏది నమ్మాలన్నా. సో అందుకనే నేను వాడి మీద ఫ్లిప్ అయిపోయినాను. వీడు ఖచ్చితంగా హానెస్ట్గా ఆడతలేడని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి, మణికంఠ మీద 2 అలిగేషన్ల వల్ల నేను ఇంకా ఎక్కువ ఫీల్ అయినా. వాని క్యారెక్టర్, దాన్ని ఏమంటారు పదం కరెక్ట్గా చెప్పాలంటే, 2 అమ్మాయిలు ఎమోషనల్గా నన్ను మోసం చేసిండు అని అన్నారు. అది చాలా బాధాకరమైన మాట. 2 అమ్మాయిలు సేమ్ పాయింట్ రేస్ చేశారు, నువ్వు ఫీలింగ్స్తో ఆడుకొని పాయింట్లు తీస్తున్నావని. సో అది నాకు చాలాసార్లు నాకు కూడా అనిపించింది. ఎస్పెషల్లీ అది దోష అది క్లియర్గా చూపించాడు నాకు. సార్ ఆడ ఏం లేదు, ఇటు పుల్ల పెట్టిండు, ఇటు పెట్రోల్ వేసిండు. సో అట్లా ఉండడం రాంగ్ అని నాకు అనిపించింది. సో అట్లీస్ట్ నాకు ఇంకొకటే ఒక ఆప్షన్ ఏముండే అంటే, వెళ్ళిపోతున్నప్పుడు వానికి బ్లాక్ రోజ్ ఇచ్చి, మనకంటే దోష ఉంది చూసినాం, అట్లాంటి సిచ్యువేషన్లను అవాయిడ్ చేయ. ఇంక ఇది